ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ప్రభు పేరిట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తున్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి, క్షేమంగా ఉన్నారు కదా? దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి సెలవు దినాలు బిడ్డలకు, ఉద్యోగస్తులకి కూడా చాలా దూర ప్రయాణాలు చేసి ఉండుంటారు. దేవుడు మీకు తోడుగా ఉన్నందుకు దేవునికి వందనాలు. క్షేమకరమైన ప్రయాణాలు ఇచ్చిన దేవునికి కూడా వందనాలు. ప్రయాణాలలో కూడా అలసిపోకుండా ఆరోగ్యం ఇచ్చిన దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వచనాన్ని కలిసి చదువుకుందాం. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించాను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను రహస్యముగా
ఆమెను విడనాడ ఉద్దేశించారు. ప్రియమైన దేవుని యొక్క కుటుంబీకులారా, ఈ ప్రాతకాల ఆరాధనలో మన అంశము నూతన ఉద్దేశ్యం. చెబుతారా? నూతన ఉద్దేశ్యాలు. గత పాత సంవత్సరపు అనుభవాలు అనేక రీతిలలో ఉండవచ్చు. కానీ నూతన సంవత్సరంలో మన పట్ల దేవుని యొక్క ఉద్దేశ్యం, మన ఉద్దేశ్యాలు నూతన పరచబడవలసినటువంటి అవసరత ఉంది అని దైవవాక్యం హెచ్చరిక చేస్తూ ఉన్నది. మనమందరమును కూడా ఎవరైతే క్రీస్తు యేసు ప్రభువులో ఉంటామో నూతన సృష్టిగా మార్చబడ్డామని దైవవాక్యం హెచ్చరిక చేస్తున్నది. మరి నూతన సృష్టిగా మార్చబడినప్పుడు మరి మన ఉద్దేశ్యాలు కూడా మార్చబడాలి కదా. ప్రియులారా, మానవుని యొక్క జీవితం మెరుగు పూసినటువంటి బంగారముగా ఉండకూడదు. మరి ఎలాగూ ఉండాలి? ఈ ప్రస్తుత ప్రపంచములో బంగారం యొక్క విలువలు ఏమండి, మనం అనేక విధాల పరీక్షించి తెలుసుకుని ఇది మేలిమి బంగారం అంటూ ఉంటాం. 22 క్యారెక్టర్ గోల్డ్ అంటాం, 24 క్యారెక్టర్ గోల్డ్ అంటాం. అంటే దానివన్నీ పెరుగుతూ ఉంటుంది, దాని విలువలు పెరుగుతూ ఉంటాయి. మరి ఎప్పుడు తగ్గుతుంది? ఆ బంగారంలో రాగి ఎక్కువ శాతం కలిపినప్పుడు దాని క్యారెక్టర్ తగ్గుతూ ఉన్నది. కానీ చూడటానికి ఈ యొక్క అసలు బంగారము కన్నా కల్తీ బంగారం చాలా మేలిమిగా కనిపిస్తూ ఉంటుంది. ఈ ఉదయకాలంలో మన యొక్క జీవితాలు పరిశీలన చేసుకుందాం. మానవుల యొక్క జీవితాలు కొందరివి కొంత మట్టికి ఆలోచన చేస్తే మనిషి తన యొక్క ఉద్దేశాలు ఎలాగ ఉంటాయో బయటికి కనపడేవి కాదు, కనపరిచేవి కాదు. పైకి చాలా అందంగా కనిపించవచ్చు, చాలా అమాయకంగా కనిపించవచ్చు. కానీ ఆ ఉద్దేశ్యాలు బయటికి వచ్చినప్పుడు మాత్రమే వ్యక్తిత్వాలు తెలుస్తూ ఉంటాయి. ప్రభు ఈ ఉదయకాలం మనతో మాట్లాడుతున్నాడు. గత సంవత్సరంలో నీవెలాగున్నావో అది నాకు వద్దు, నాకు అవసరత లేదు. కానీ ప్రభువుని కలిగి ప్రభువుని దర్శించుకుని ప్రభుని ఆరాధించావు. మరి నూతన సంవత్సరంలో నీ పాత ఉద్దేశ్యాలు మార్పు చెంది నూతనమైనటువంటి ఉద్దేశ్యాలుగా మార్చబడాలి కదా. అది మన దేవుని యొక్క తలంపు మన పట్ల. పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తున్నాం, చెడు ఉద్దేశ్యాలు కలిగిన వారు, దురుద్దేశ్యాలు కలిగిన వారు, చాలా మంచి ఉద్దేశ్యాలు కలిగిన వారు ఈ విధంగా ఉన్నారు. ప్రియమైన దేవుని యొక్క విశ్వాసులారా, మానవులు అందరి యొక్క ఉద్దేశ్యాలు ఒక విధంగా ఉండవండి. ఒక్కొక్కరి ఉద్దేశ్యము ఒక్కొక్క విధంగా ఉంటూ ఉంటారు. కొన్ని స్వార్థపూరితమైన ఉద్దేశాలు, కొన్ని నిస్వార్థపూరితమైనటువంటి ఉద్దేశాలు, కొన్ని దీవెనకరమైన ఉద్దేశాలు, కొన్ని కీడు కలిగించే ఉద్దేశాలు కలిగి ఉంటాం. కానీ నూతన సంవత్సరంలో దేవుని యొక్క ఉద్దేశ్యం మన పట్ల ఏ విధంగా ఉందంటే, నూతనమైనటువంటి ఉద్దేశాలు నీవు కలిగి ఉండాలి. మన ఉద్దేశ్యాలు మార్చబడాలి. ఈ నూతన సంవత్సరంలో మన యొక్క జీవితం నూతనపరచబడాలి.
కొన్ని ఉద్దేశ్యాలు అసూయ ద్వేషాలతో కోపతాపాలతో ఉంటాయి. కొంతమంది ఉద్దేశ్యాలు క్షమాపణతో ఉంటాయి, ప్రేమతో ఉంటాయి. మరి ఎటువంటి ఉద్దేశ్యాలు దేవుడు కోరుకుంటున్నాడు అంటే మనం మంచి ఉద్దేశ్యాలు మనం కలిగి ఉండాలి. సౌలు యొక్క ఉద్దేశ్యం ఏమిటి? దావీదును చంపాలని. మరి దావీదు యొక్క ఉద్దేశం ఏమిటి? సౌలు అభిషిక్తుడు, తనను ముట్టకూడదు, చంపకూడదు. చూసారా మానవుని యొక్క ఉద్దేశ్యాలు ఏ విధంగా ఉన్నాయో మనం ఆలోచన చేస్తూ ఉంటున్నాం. ఆదికాండములో పొతీఫరో భార్య తన ఉద్దేశ్యం యోసేపుతో పాపము చేయాలని ఉద్దేశం, కానీ యోసేపు తాను పాపము చేయకూడదనే ఉద్దేశ్యంతో ఉన్నాడు. డిఫరెంట్ యాటిట్యూడ్స్, రకరకాల ఉద్దేశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. యూదుల యొక్క ఉద్దేశ్యాలు యేసు ప్రభువును చంపాలి, కానీ క్రీస్తు ప్రభు యొక్క ఉద్దేశ్యం మన పట్ల పాపులమైన మనలను రక్షించాలి. చూసారా, దేవుడు ఎప్పుడూ కూడా ఆయన చెడ్డను ప్రోత్సహించే దేవుడు కాదు. మన ఉద్దేశ్యాల్లో మార్పు రావాలి. ఇంతవరకు ఒకవేళ దేవునికి దూరంగా జీవిస్తే, దూరంగా ఉండాలనే ఉద్దేశం ఉంటే ఇప్పుడు దేవునితో ఉండాలి, దేవునితో సహవాసము చేయాలి, దేవుని యొక్క పాద సన్నిధిలో ప్రభువును బట్టి ఆనందించాలి. ఇటువంటి ఉద్దేశ్యాలు మనం కలిగి ఉండవలసినటువంటి అవసరత. యోబు భార్య తన యొక్క ఉద్దేశ్యం, ఎందుకు వచ్చిన దేవుడయ్యా, ఎంతవరకు కూడా ఆయన్నే పూజించ, మనకి ఏం మేలు చేశాడు? కానీ యోబు అంటూ ఉన్నాడు, తన ఉద్దేశ్యం ఏంటంటే ఆయన ఇచ్చినప్పుడు సంతోషించావు, తీసుకున్నప్పుడు సంతోషించావా? భార్యాభర్తల్లోనే ఉద్దేశ్యాలు ఏ విధంగా ఉన్నాయి? మరియ మార్తల ఉద్దేశ్యాలు, మార్త అయితే యేసయ్యకు విందు చేయాలనే ఉద్దేశ్యం, మరియ అయితే దేవుని వాక్యం వినాలనే ఉద్దేశ్యం. రెండు మంచి ఉద్దేశాలే, కానీ ఆ సమయంలో ఏది మంచి ఉద్దేశం? దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవునితో సహవాసం చేయాలి, దేవుని మాటలు వినాలి, దేవుని పాదాలు ఆశ్రయించాలి. ప్రియులారా, మరి ఇక నూతన సంవత్సరములో మన యొక్క ఉద్దేశ్యాలు మార్చుకుందాం, నూతన పరచబడదాం. ఈవేళ చదివిన వాక్యములో మత్తయి సువార్త 1వ అధ్యాయములో 19వ వచనములో ప్రదానము చేయబడినటువంటి ఈ యొక్క మరియ గర్భవతిని తెలుసుకున్నటువంటి యోసేపు రహస్యముగా అతడు నీతిమంతుడై విడిచిపెట్టాలని ఆలోచన చేశాడు, తన పాత ఉద్దేశ్యం. కానీ దూత కల్పించి పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భం ధరించిందయా అని చెప్పినప్పుడు తన ఉద్దేశ్యం మార్చబడింది. ప్రియులారా, ఆమె పరిశుద్ధురాలు, పవిత్రురాలు, పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది, రక్షకుని తల్లి కాబోతుంది. తన యొక్క పాత ఉద్దేశ్యం మార్చబడింది, మార్చుకున్నాడు. ముగించుకుంటున్నాం ఈ ఉదయకాలపు ఆరాధనలో. ఏదే విషయాల్లో కావచ్చేమో, ఏ సమస్యలు అయితే కావచ్చేమో, ఏ పరిస్థితుల్లో అయితే కావచ్చేమో, ఎవరో చెప్పింది కాదు, నువ్వు విన్నది ఏదో కాదు, కానీ నీ ఉద్దేశ్యం ఏ విధంగా ఉంది? ప్రభువు పట్ల నీ ఉద్దేశ్యం ఏ విధంగా ఉంది? నీ స్నేహితుల పట్ల నీ ఉద్దేశ్యం ఏ విధంగా ఉంది? నీ ఇరుగు పొరుగు వారి పట్ల నీ ఉద్దేశ్యం ఎలాగ ఉంది? నీ కుటుంబం పట్ల నీ ఉద్దేశ్యం ఎలాగ ఉంది? నీ రక్షకుడైన క్రీస్తు పట్ల నూతన సంవత్సరంలో నీ ఉద్దేశాన్ని, ఏ ఉద్దేశాన్ని కలిగి ఉన్నావంటే ప్రభు అంటున్నాడు, నూతనమైనటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉండాలి. అలా కలిగి ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమరించనుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు. పాత జీవితము, పాత సంవత్సరములు అనేకమైనటువంటి వివిధ రకాల విధములైన ఉద్దేశ్యాలతో ఉన్నాం, కానీ నూతన సంవత్సరములు క్రీస్తునందు నూతనమైన ఉద్దేశ్యములు కలిగి ఉండినట్లు కృప చేయండి.
జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలు ఆశీర్వదించండి. అనారోగ్యాలతో ఉన్న వారిని విడుదల చేయండి. పరీక్షల కొరకు సిద్ధపడుచున్న బిడ్డలు, రాస్తున్న బిడ్డలకు జయం ఇవ్వండి. ప్రయాణాలలో ఉన్న బిడ్డలకు తోడుగా ఉండండి. క్షేమకరమైన మార్గాల్లో నడిపించండి. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చున్నట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల ప్రథమ క్షమించము, శోధంలోనే తెక కీడు నుండి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము, ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక, ఆమేన్.